యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పార్వతీ పరమేశ్వరులు లాంటి మీ ఆశీర్వాదం నాకెప్పటికీ శ్రీరామరక్షగా ఉండాలి. నన్ను ఆశీర్వదించండి. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. అవని, నీకే అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయమ్మా. కమ్యూనికేషన్లు కంటిన్యూ అయ్యాయంటే మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి నాన్న. అవునవును, కంప్లీట్గా కట్ చేసుకోవడమే మంచిదని నా అభిప్రాయం. నా మాటలతో కానీ నా ప్రవర్తనతో కానీ మిమ్మల్ని బాధ పెట్టుంటే పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. జరిగింది వదిలేయమ్మా. ఇకపై నీ కారణంగా ఎలాంటి సమస్యలు రాకపోతే చాలు, అదే మాకు సంతోషం. ఎండ్ టైటిల్స్లా ఎందుకింత లాగు? బయలుదేరు బయలుదేరు. కన్నీళ్లు చూసి జాలి పడతారేమోనని ఎదురు చూస్తున్నట్టుంది. అంత సీన్ లేదులే. నా దృష్టిలో మీరెప్పుడూ తోడబుట్టిన వాళ్ళతో, రక్త సంబంధికులతో సమానం. నా వలన మీరెవరైనా నొచ్చుకునుంటే నన్ను క్షమించండి. నువ్వు తొందరగా బయటకెళ్తే మేము సంతోషిస్తాం. బామ్మర్ది, ఏంటి బావా? బ్యాగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా? పెద్దిరాజు, నోరు అదుపులో పెట్టుకో. హాస్యం మావయ్య, హాస్యం. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది గాని అసౌకర్యం గాని కలిగింది అంటే నాకు వెంటనే చెప్పు, నేను చూసుకుంటాను. సరేనా? ఇక్కడే ఉండమంటారేమోనని నాటకాలు ఆడుతోంది. బయటికి వెళ్ళు.
అవని అలా వెళ్ళిపోతుంటే ఏదో దూరం అయిపోతున్నట్టు అనిపిస్తోందండి. నాకు కూడా అలాగే ఉంది. సొంత మనిషి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఈ మాటలు వినిందంటే పరుగున వెనక్కొచ్చేస్తుంది. మీరిలాంటి ఫిట్టింగ్లు పెట్టకండి, పోయేదాన్ని పోనేవ్వండి. తెలియలేదని నేను నీతో ముందే చెప్పేసుంటే నీ దగ్గర అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. ఇంట్లో సమస్యల కారణంగా నేను అత్తగారి ఇంటి నుంచి వచ్చేసానని నీకు తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు. పిన్నొచ్చింది. సౌమ్య, బావున్నావా పిన్ని? బావున్నాను తల్లి. అవని, పరాయి దానిలో ఇక్కడే నిలబడిపోయావి, లోపలికి రా. ఈ బ్యాగ్ ఏంటి? నా బట్టలక్క. మీ ఇంట్లో ఒక వారం రోజులు ఉందామని వచ్చానక్క. మీకు ఏ అభ్యంతరం లేకపోతే ఉంటాను. అలా అడుగుతావేంటవని? ఇది నీ ఇల్లు, నువ్వు రెంట్ కడితే ఉంటున్నావు, నీ డబ్బులతో తింటున్నావు. నా అనుమతి అడగాల్సిన అవసరం ఏముంది? అదీ కాక మీ బావకి నీ పెళ్లి విషయం కూడా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు దాక్కోవాల్సిన అవసరమే లేదు. పద. అవును, శ్రీకర్ రాలేదేంటి? వెనకొస్తున్నాడా? అమ్మ బాబాయ్ గురించి అడుగుతుంటే చెప్పవేంటి? బాబాయ్ బయటున్నాడా? లేడు. ఆయన నాతో రాలేదు. నేనొక్కదాన్నే వచ్చాను. నువ్వు ఒంటరిగా రావడం ఏంటి? శ్రీకర్ నిన్నలా పంపించాడు కదా, ఏదైనా గొడవ జరిగిందా? శ్రీకర్ మీద అలిగొచ్చావా? పొరపాటును కూడా అలాంటి మాటలు చెప్పకు, నా గుండె ఆగిపోతుంది. అక్క, అంత దూరం ఆలోచించుకో. ఆయనకి ఆఫీస్లో అర్జెంట్ పనుండి రాలేకపోయారు.
అలా చెప్పు. సరేలే, కూర్చో. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. సరే అక్క. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నా పిన్ని. థ్యాంక్ యూ. అవని, నువ్వు వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో పాటు మీ అత్తగారింటికి వస్తాను పిన్ని. అయ్యో అవని, అయ్యో, మెల్లగా. అవని, మెల్లగా. ఎవరు తలుచుకుంటున్నారో ఏంటో. ఇంకెవరు? బాబాయే తలుచుకుని ఉంటారు కదా పిన్ని. అవును, ఈ పాటికి నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన విషయం తెలుసుంటుంది. ఎక్కడికి వెళ్ళుంటుందా అని తలుచుకునుంటారు. ఏంటలా సైలెంట్ అయిపోయావు? ఏం లేదక్క. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారు. మీ అత్త వాళ్ళని పరిచయం చేయడానికి మమ్మల్ని ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాం. దేనికైనా టైం రావాలి కదక్కా. అవునులే, అది సరే. నువ్వు పేదింటమ్మాయివి కదా అని మీ అత్త ఎప్పుడైనా నీ మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటుందా? లేదక్కా, ఆవిడ చాలా మంచిది. మేం తొందరపడి పెళ్లి చేసుకున్నాం గాని ఆవిడకి చెప్పి చేసుకునుంటే నన్ను నెత్తిన పెట్టుకునుండేది. నా కాలిని కింద పెట్టనిచ్చేదే కాదు. పోనీలే, డబ్బు గల వాళ్ళైనా నీకు మంచి అత్త దొరికింది. ఈ మాట అనకూడదు గాని ఇందాక గుమ్మం దగ్గర నిన్ను బ్యాగుతో చూసేసరికి అత్తయ్య గారికి నీకు ఏదైనా గొడవ జరిగి ఇంటి నుంచి వచ్చేసావేమోననిపించింది. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నువ్వు వారం రోజులు కాదు, మీ అత్తయ్య గారు నీకు ఎన్ని రోజులు పర్మిషన్ ఇస్తే అన్ని రోజులు ఇక్కడుండు, సరేనా? ఆ బ్యాగ్ రూమ్లో పెడతాను. అక్క, నేను తీసుకెళ్తానులే అక్క. సరే అయితే, ఈ లోపు నేను కాఫీ పెడతాను. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొనిరా. నేను వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వస్తాను. పిన్ని, తొందరగా రా పిన్ని, ఆడుకుందాం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఎదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు. అవని, అవని, అవని.
అమ్మా 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 ఏంటి బామర్ది అంత కంగారుగా ఉన్నావు? అమ్మా అమ్మా ఏంటి శ్రీకర్? అవని ఏదమ్మా? అదేంట్రా ఏం తెలియనట్టు అడుగుతున్నావు? నీ ఫ్రెండ్ చెల్లెలు అవని ఇంటి నుంచి ఇప్పుడే వెళ్ళిపోయిందిరా. ఈసారి కూడా నువ్వేదో ఒకటి చెప్పి తనని ఇంట్లో ఉంచేస్తావేమో అనుకున్నాను. నువ్వే విధంగా నచ్చచెప్పుకున్నావో గాని ఇంటి నుంచి 5 నిమిషాల క్రితమే వెళ్ళిపోయింది. ఇంటికి పట్టిన దోషం పోయింది. నువ్వేంటి బామర్ది అంతలా షాక్ అయి ఉండిపోయావు? నువ్వు చెప్తేనే కదా వెళ్ళిపోయింది. ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి కదా, అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. అవని జాతకం నా జాతకంతో కలిసుంటే ఆనందంగా నా చిన్న కోడల్ని చేసుకునుండేదాన్ని. తన దురదృష్టమో మన దురదృష్టమో తనది నా జాతకం కాకుండా పోయింది. జరిగినవేవో జరిగిపోయాయి. శ్రీకర్, ఇక నువ్వు అవని కలవద్దు. తన పాటికి తను ఏదో జాబ్ చేసుకుంటూ బతుకుతుంది. తన జోలికి వెళ్ళొద్దు, అర్థమైందా? అవనితో నేను ఈ విషయం చెప్పలేదు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు. మరి తనకు ఆ విషయం ఎలా తెలిసింది? నాతో మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయింది? ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా లేదు వదినా. మన ఇల్లు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. తను ఉన్నప్పుడు మనింటికి ఓ ప్రత్యేకమైన కళ ఉండేది. ఇప్పుడు అది లేదు. చూసారా ఇంత జరిగినా ఎలా వెనకేసుకొస్తున్నాడో? శ్రీకర్, నీకు ఈ కుటుంబానికి మంచి జరగాలని నేను తీసుకున్న నిర్ణయం మనందరికీ మంచే చేస్తుంది. ఇక నువ్వు అవని గురించి ఆలోచించకు, మర్చిపో. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టులు చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణముండదు. చిక్కులలో పడడం తనకేం సరదా? సర్వం కోల్పోయిన వాళ్ళ ఎలా నడుస్తున్నాడో చూడండి. వాస్తవాలు మాట్లాడుకుంటే మీకంటే ఎక్కువ శ్రీకర్కి అవనే ఎక్కువైపోయినట్టుంది. వాడు నా మాట దాటడు. ఇక ఈ విషయం వదిలేయండి.